కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టారు ప్రధాని మోడీ. వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోపు మార్పులు చేర్పులు జరిగే అవకాశాలున్నాయి. కొత్తగా ఎవరికి అవకాశం ఇస్తారు, పాత వారిలో ఎవరిని సాగనంపుతారన్న దానిపై కొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలహాబాద్లో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగియడంతో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ త్వరలో జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గ సభ్యుల్లో కేబినెట్ హోదాలో 26 మంది, స్వతంత్ర హోదాలో 13 మంది ఉన్నారు. 26 మంది సహాయ మంత్రుల్ని కలుపుకుంటే కేంద్ర కేబినెట్లో 65 మంది మంత్రులున్నారు. ఇంకా 16 మందిని కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉంది. కేంద్రంలో మోడీ సర్కార్ 2 ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకోవడంతో మంత్రివర్గంలో మిగిలి ఉన్న మరో 16 ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ నెల 3 లేక 4వ వారంలో ఈ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. 2017లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక 2018లో గుజరాత్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, త్రిపుర, మిజోరం, నాగాలాండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఇక 2017లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా ఉండటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అధిష్టానంతో పాటు ఆర్ఎస్ఎస్ సలహా సూచనలతో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు తెరతీయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న కీలక శాఖలైన ఆర్థిక, రైల్వే, రక్షణ, పట్టణాభివృద్ధి, విదేశాంగం, విద్యుత్, ఆరోగ్య శాఖలతో పాటు సమాచార మంత్రిత్వ శాఖల్లో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో ప్రస్తుతం కేబినెట్ హోదాలో ఉన్న 26 మందిలో రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ను తిరిగి రాష్ట్రానికి పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో మంత్రి జేపీ నడ్డాను కూడా 2018లో జరిగే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల కోసం సొంత రాష్ట్రానికి పంపే ఛాన్స్ ఉంది. ఆర్థిక శాఖతో పాటు సమాచార శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న అరుణ్ జైట్లీకి పనిభారం తగ్గించాలని మోడీ భావిస్తున్నారు. విద్యుత్ శాఖ సహాయ మంత్రి పీయూష్ గోయల్ను ఆర్థిక మంత్రిగా ప్రమోట్ చేయాలని మోడీ భావిస్తున్నట్టు సమాచారం. రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 100% మార్కులతో మోడీతో పోటీగా పనిచేస్తుండటంతో ఆయన శాఖలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ఇక సంఘ్ తరపున ఈసారి రామ్ మాధవ్కు కేంద్ర కేబినెట్లో చోటు దక్కే అవకాశాలున్నాయి. కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లాతో పాటు చిన్న పరిశ్రమల మంత్రి కల్రాజ్ మిశ్రాకు 75 ఏళ్లు పూర్తవడంతో వాళ్లు ఆ పదవుల్లో ఉంటారా లేక మోడీ వారిని తొలగిస్తారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. పంజాబ్కు చెందిన సోషల్ జస్టిస్ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న విజయ్ శాంప్లాను ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని డ్రాప్ చేసే అవకాశాలున్నాయి. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగితే తెలుగు రాష్ట్రాలకు ఏ మేరకు ప్రాధాన్యత ఇస్తారో చూడాలి.